హైదరాబాద్ చెంగిచెర్ల పరిధిలోని కనకదుర్గ కాలనీ, అనుశక్తి కాలనీలో చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్. సంక్రాంతి పండగ కోసం ఇళ్ల ఓనర్లు సొంతూళ్లకు వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు చెప్పారు. మొత్తం 8 ఇళ్లలో దుండగులు చోరీ చేశారన్నారు. దోపిడీలో 30 తులాల బంగారం, 8 కిలోల వెండి సహా 2 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించామన్నారు డీసీపీ. ఇక చోరీలో ఎంతమంది పాల్గొన్నారు అన్న దానిపైన ఎంక్వైరీ చేపట్టినట్లుగా తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్కు మార్నింగ్ 10 o'clock ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఇది కనకదుర్గ కాలనీ చెంగిచెర్ల ఏరియా, ఇక్కడ దొంగతనాలు జరిగినాయని చెప్పేసి సమాచారం వచ్చింది. మా పోలీసు వారు SHO అండ్ ACP DI వచ్చి పరిశీలించగా ఒక 8 ఇళ్లలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకుని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఈ 8 ఇళ్లలో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి MO ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు. ఇన్మేట్స్ ఆబ్సెన్స్ లో మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాది, అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది. మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీమ్ లో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి. ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి we will catch the culprits. అవన్నీ చేసామండి. అవన్నీ కూడా ఆటోస్ పెట్టడం కానీ, కరపత్రాలు రిలీజ్ చేయడం కానీ, మీటింగ్స్ పెట్టడం కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్ గా పాయింట్ బుక్స్ ఉన్నాయి, ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా తిరుగుతాం. అంటే ఆయుధాలతో వచ్చారు? లేదు, అట్లాంటిది అయితే కనపడలేదు. మనకి వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు వితౌట్ వెపన్స్ లేదు. అది పోలీస్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచిస్తాం.